విషాదం. తెలంగాణలోని కామారెడ్డిలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ సూసైడ్ వెనుక కారణాలు ఇవే. సంచలన విషయాలు వెలుగులోకి. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియో లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ ని మీరు ముందుగానే పొందగలుగుతారు. దయచేసి లైక్ చేయండి. కామారెడ్డిలో ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ మృతి కలకలం రేపుతుంది. సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి చెరువులో నిన్న అర్ధరాత్రి సమయానికి లేడీ కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఈరోజు ఎస్ఐ శవం కూడా దొరికింది. ఒకే చోట పనిచేస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ శృతి కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్నారట. అయితే శృతికి ఇప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి. ఆపరేటర్ నిఖిల్ వీరికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. అయితే ఈ ముగ్గురు ఒకేసారి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది హత్య లేదా ఆత్మహత్య అని పలు అనుమానాలైతే తెర మీదకి మనకి వస్తున్నాయి. అసలు ఈ మరణాల వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అనే సంచలన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అసలు మిస్టరీ ఏంటి? అసలు ఈ ముగ్గురిని ఎవరైనా చంపి చెరువులో పడేశారా, లేదా మాట్లాడడానికని వెళ్ళి మాటా పెరగడంతో ఎస్ఐ కోపంతో శృతిని చంపేసి ఆ తర్వాత భయంతో ఆపరేటర్ను కూడా చంపి తాను కూడా చనిపోయాడా, లేదా ఎస్ఐ తనను అంగీకరించడం లేదని శృతి ఆవేదనతో చెరువులో దూకేయడంతో ఆమెను కాపాడడానికి ఎస్ఐ, ఆపరేటర్ కూడా చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయారా, లేదంటే ఎస్ఐ శృతి వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఎవరైనా ప్లాన్ ప్రకారం ఈ ముగ్గురిని చంపేశారా, శృతి ఆపరేటర్తో కలిసి తనతో సంబంధం గురించి బయట పెడతానని బెదిరించడంతో ఎస్ఐ వీరిద్దరిని చంపేసి తాను చనిపోయాడా అనే విషయాలు ఇప్పుడు చాలా సంచలనంగా మారుతున్నాయి. ఇందులోనే ఏదో ఒక కారణం అయి ఉండొచ్చని తెలుస్తుంది. లేదా ముగ్గురు జాలీగా బోటింగ్ కోసం అని వెళ్ళగా ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారా, ఇలా పలు రకాల అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు ఒకేసారి ఒకే విధంగా చనిపోవడం అంతుచిక్కని మిస్టరీగా మారింది. అసలు ఈ స్టోరీ గురించి తెలియని వారు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.